మినిస్ట్రీస్ నిర్వహించు ఆదివారపు ఆరాధన. స్థలం శ్రీ జ్యోతి గార్డెన్ బస్ డిపో ఎదురుగా ఈసీఐఎల్ హైదరాబాద్. సమయం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతుంది. మా ఉపవాస ప్రార్థన ప్రతి బుధవారం శ్రీ జ్యోతి గార్డెన్ నందు సమయం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతుంది. మా సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల 2వ శుక్రవారం శ్రీ జ్యోతి గార్డెన్స్ నందు సమయం రాత్రి 10 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. మీ ప్రార్థన మరియు ఇతర అవసరతలకు సంప్రదించాల్సిన మా చిరునామా బ్రదర్ ఐజక్ రాజ్, ఫ్లాట్ నంబర్ 505, శ్రీ లక్ష్మీ టవర్స్, సెలెక్ట్ థియేటర్ రోడ్, మాచబొల్లారం, ఓల్డ్ అల్వాల్, హైదరాబాద్ 500010. సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్లు 7416556611 మరియు 7416556622. Touch. Let's turn our Bibles to 2 Samuel chapter 7. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. Let's read few verses from verse 1. యెహోవా నలుదిక్కులను అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. The reason why God blessed David is because he had hunger for God. దేవుడు దావీదును ఆశీర్వదించడంలో గల కారణం ఏంటంటే దావీదు దేవుని పట్ల ఎంతో ఆశ కలిగిన వ్యక్తి. He had desire for the presence of God. దేవుని సన్నిధిని గురించి ఒక ప్రత్యేకమైన ఆసక్తి కలిగిన వ్యక్తి దావీదు. The Ark of the Covenant is a place where the presence of God is in manifestation. దేవుని మందసము ఉండే స్థలం ఏంటంటే దేవుని సన్నిధి ప్రత్యక్షపరచబడే స్థలము. So he brought the ark from the house of Obed-Edom. కాబట్టి దావీదు ఏం చేశాడంటే ఒబేదెదోము ఇంట్లో నుంచి దేవుని మందసాన్ని తీసుకుని వచ్చాడు. With loud music and dancing and celebration. విస్తారమైన వాయిద్యములతో సంగీతముతో అతను ఎంతో ఆనందంగా దేవుని మందసాన్ని తీసుకుని వచ్చాడు. And he sat in his house and he began to look through the window and think about the ark of the covenant that is in the tent. అయితే అతను తన యొక్క ఇంటిలో కూర్చొని ఆ కిటికీలో నుండి చూస్తూ ఉండగా దేవుని మందసం ఉన్న స్థలము కనబడి దాని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. And he called the seer, the prophet, his counselor Nathan, and said, Mr. Nathan, I dwell in the house that is built with cedars. అయితే అతను ఏం చేశాడంటే ఆ రోజున నాతాను ప్రవక్తను పిలిచి చెప్తున్నాడు, ఓ నాతాను, నేను మంచి నగరులో నేను నివసిస్తూ ఉన్నాను, దేవదారు మ్రాణుతో కట్టిన నగరులో నివసిస్తున్నాను. Maybe for us to understand, he is saying, I live in a house that has air conditioning. ఒకవేళ మన భాషలో చెప్పాలంటే ఇట్లాగ అంటున్నాడేమో, నేను మంచి ఏసీ ఉన్న ఇంటిలో నివసిస్తున్నా. I am dwelling in a house that is very comfortable. బాగా సుఖవంతమైన ఇంటిలో నేను నివసిస్తున్నా. And the ark of the covenant is residing in 10 curtains. అయితే దేవుని మందసము ఒక డేరాలో నిలిచి ఉంది అంటున్నాడు. The difference between Saul and David is Saul never ever had hunger for the presence of God. దావీదుకి సౌలుకి ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే సౌలు
ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా దేవుని సన్నిధిని గురించిన ఆసక్తి కనపరచల. అసలు అటువంటి ఆశ లేదు సౌలుకి. Let me show you a verse from the book of Chronicles, 1 Chronicles chapter 13. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం దయచేసి చూడండి. And verse 3. 3వ వచనం. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి, సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయకి ఉంటిమి. For we did not seek it in the days of Saul. సౌలు దినముల్లో దాని యొద్ద మనం విచారణ చేయలేదు. Saul never ever once in his life thought about the presence of God. సౌలు ఎప్పుడు కూడా తన జీవితంలో ఒక్కసారి కూడా దేవుని సన్నిధిని గురించిన ఆలోచనే అతనికి లేదు. Almost Saul reigned over Israel for 40 years. దాదాపు సౌలు ఇశ్రాయేలును 40 సంవత్సరాలు ఏలాడు. But once, never in his life, he thought about the Ark of కానీ Covenant. తన జీవితంలో ఒక్క పర్యాయం కూడా దేవుని మందసాన్ని గురించి అతడు ఆలోచించలేదు. But look at David, he has a heart for the presence of God. కానీ దావీదును చూస్తే దేవుని సన్నిధిని గురించిన ఆసక్తి కలిగి ఉన్నాడు. And now 2 Samuel chapter 7 and verse 4. సమూయేలు 2:7-4 నుండి చదువుతున్నాను. అయితే రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు పోయిన సేవకుడుకు దావీదు ఇట్లనుము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టింతువా. ఐగుప్తులోని నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాల్లోను గుడారంలో నివసించుతూ సంచరించి తిని, ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రంలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అనియుంటినా? Did I tell anybody why you haven't built me a house? నాకు ఎందుకని మీరు మందిరాన్ని కట్టించలేదు అని నేను ఎప్పుడైనా ఎవరితో అన్నానా? I have been going about from the day I brought Israel in tents. ఇశ్రాయేలీయులని డేరాల్లో నుంచి బయటకు తీసుకొచ్చిన దినము మొదలుకొని నేను వారితోనే సంచరించాను. Everybody look to me. The work has not yet been started. చూడండి, పని ఇంకా ప్రారంభించబడలేదు. Just David thought in his heart to have a place for worship. దావీదు కేవలం తన మనసులో ఆలోచించాడంతే, ఆరాధన కొరకు ఒక స్థలం ఉండాలి అని. Just the very thought, God had respect for that. ఆ ఆలోచన వచ్చిందో లేదో దేవుడు ఆలోచనని గౌరవిస్తూ ఉన్నాడు. Just knowing that thought, God told to Nathan, this man David just made me restless last night. ఆ ఆలోచనను తెలుసుకున్న దేవుడు నాతానుని పంపించాడు. ఇదిగో ఈ వ్యక్తి రాత్రి నాకు నిద్ర లేకుండా చేశాడు. This man made me just restless. Who did I speak? Did I speak to anyone, to any of the tribes, that they would build me a house of cedar? ఇతడన్నాడు, ఇదిగో నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములో ఎవరితోనైనా దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతే అని ఎప్పుడైనా అన్నానా? Nathan, did I tell to anybody? ఎవరికైనా చెప్పానా నాతోను నేను? Oh, David's thoughts, David's words touch my heart. ఇదిగో దావీదు యొక్క ఆలోచనలు నా హృదయాన్ని తాకుతూ ఉన్నాయి. The hunger and passion that he had for the presence of God has moved me so much. దేవుని సన్నిధి పట్ల దావీదుకున్న ఆకలి, ఆశ నన్ను కదిలించి వేసింది. So tomorrow go, Nathan, and speak these words to my servant కాబట్టి David. నాతాను ఇదిగో రేపు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ఈ విషయాలు చెప్పు. Go and tell him. ఇదిగో ఎల్లిలా చెప్పు. Why you are following after the sheep, I have chosen you. ఇదిగో గొర్రెల కాపులో నిన్ను నేను నియమించుకున్నాను. While you were following the sheep, I made you the ruler over my people. గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. Wherever you went, I have been with you. నీవు పోవు చోట నెల్ల నీకు తోడుగా ఉన్నా. And I made your name great. నీ నామము గొప్ప చేసి ఉన్నాను. I'm just trying to paraphrase these words. I'm reading verse 10 now. 10వ వచనం. మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇక్కడ కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులికను వారిని కష్టపెట్టకు ఉండినట్లుగా చేసి. May the Lord do like that for us. ప్రభు మన పక్షంగా ఆ విధంగా చేయునుగాక. Hallelujah. 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 People with crooked minds, may the Lord give us rest from the people that acted crookedly. మన పక్షంగా దుర్బుద్ధి కలిగి మోసయుక్తంగా ప్రవర్తించిన వారందరి నుంచి దేవుడు మనకు విశ్రాంతి కలుగు చేయునుగాక.
Hallelujah. And I will give you rest from all your enemies. The Lord also declares to you that the Lord will make a house for you. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరి యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా నేను నీకు సంతానము కలుగు చేయుదును. The word seed, santanam, in the Telugu Bible, it says in the English Bible, I will make a house for you. అక్కడ సంతానం అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉందంటే నీకు ఒక నివాసాన్ని నేను ఏర్పరుస్తాను అని I mean, which also means that he will establish his children. అంటే ఆయన తన పిల్లలని స్థిరపరచబోతున్నాడు అన్న మాటకి అర్థం అది. I will establish your house. నీ ఇంటిని నీ కుటుంబాన్ని నేను స్థిరపరుస్తాను. Oh, David, you are already having a well-built house. దావీదు నువ్వు మంచిగా కట్టబడిన నగరంలో నివసిస్తున్నావు కదా. But who knows, when earthquake comes, it just disappears. కానీ ఎవరికి తెలిసేదన భూకంపం వస్తుంది, కూలిపోతుందేమో. But since David, you had a heart for my house, కానీ దావీదు నీవు నా ఇంటి పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు కాబట్టి I will establish a house for you. నేను నీ కొరకు ఒక ఇంటిని ఒక నివాసాన్ని స్థిరపరుస్తాను. Hallelujah. హల్లెలూయా. And it says in verse 12, 12వ వచనం చూడండి. when your days are complete and you lie down with your fathers, I will raise up your descendant after me, who will come forth from you, and I will establish his kingdom. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. See, I will establish your house. నీ ఇంటిని నేను స్థిరపరుస్తా అన్నాడు. I will establish the kingdom of your son. నీ కుమారుని లేకపోతే నీ సంతానము యొక్క రాజ్యమును వారికి నేను స్థిరపరుస్తానన్నాడు. Even after you are dead and gone, నీవు చనిపోయిన తర్వాత కూడా I am going to take the responsibility of your house. నీ ఇంటిని కూర్చున్న బాధ్యత సంపూర్ణంగా నేనే తీసుకుంటాను అంటున్నాడు. Why? ఎందుకని? Because you thought about my house. ఎందుకంటే నీవు నా ఇంటిని గురించి ఆలోచించావు కాబట్టి. And God further began to say these things. తర్వాత దేవుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. I am reading verse 13. 13వ వచనం He చూడండి. shall build a house for my name, and I will establish the throne of his kingdom forever. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. See, after the covenant that God made with Abraham, the greatest covenant in the Old Testament, apart from the Abrahamic covenant, is the covenant that God had with David. పాత నిబంధన అంతట్లో అబ్రహాముతో చేయబడిన నిబంధన తర్వాత దేవుడు చేసిన అతి గొప్ప నిబంధన ఏంటంటే దావీదుతో చేసిన నిబంధన. He said to David, I will establish the kingdom of your descendants forever. దావీదుతో దేవుడు చేసిన నిబంధన ఏంటంటే నీ సంతానమునకు ఈ రాజ్యమును స్థిరపరుస్తా అన్నాడు. What a great promise, great covenant. ఎంత గొప్ప వాగ్దానం. And verse 14, 14వ వచనం I చూడండి. will be a father to him and he will be a son to me. నేను అతనికి తండ్రిని యుండును, అతడు నా కుమారుడై ఉండును. Hello, David, your children's responsibility is mine. దావీదుతో అంటున్నాడు దేవుడు, ఇదిగో నీ పిల్లల బాధ్యత కూడా నాదే. I'm going to take care from now about your house. నీ ఇంటిని గూర్చిన బాధ్యత నేనే తీసుకుంటున్నాను. See, David haven't done anything yet. చూడండి, వాస్తవంగా దావీదు ఇంకా మందిరం కట్టడానికి ప్రారంభించలే, అసలు ఏమీ చేయలేదు ఇంకా. Just his thoughts, ఊరికే ఆలోచించాడంతే దేవుని మందిరం గురించి. just a desire. అతనిలో ఉన్న ఆశను వ్యక్తపరిచాడంతే. I mean, nobody knows whether David will do it or not. దావీదు అతను అనుకున్నది చేస్తాడో లేదో కూడా ఎవరికి తెలియదు ఇంకా. But God, just looking at his desire, కానీ అతని హృదయంలో ఉన్న ఆలోచన ఆశను చూసి దేవుడు even before David did anything further, దావీదు ఇంకా అసలు ఏమి చేయకముందే God is making an everlasting covenant with the house of David. చూడండి, దావీదు ఇంటి వారితో ఒక నిత్య నిబంధన ఆయన చేస్తూ ఉన్నాడు. And he says, when he commits iniquity, I will correct him with the rod of men and the strokes of the sons of men. చూడండి, అతడు ఏమంటున్నాడో, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతనిని శిక్షింతును గాని, but my loving kindness shall not depart from him, as I took it away from Saul, whom I removed from before you. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. What a great, 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 great promise. ఎంత ఉన్నతమైన వాగ్దానమో చూడండి.
even if your sons were not perfect, నీ కుమారులు సంపూర్ణులుగా లేకపోయినా, if they commit iniquity, వారు ఏదైనా పొరపాటున దోషము చేస్తే, I will allow them to be stricken with the stripes of men. మనుషులకు తగులు దెబ్బలతో నేను వారిని శిక్షిస్తానంతే. But కానీ my loving kindness, నా కృపను మాత్రం it shall not depart from your house. నేను వారికి దూరము చేయనే చేయను. I will not do like what I have done to Saul. సౌలునకు చేసినట్టుగా నేను నీకు చేయనిక. What a great promise. ఎంత గొప్ప మాట అండి. Dear friend, ప్రియ దేవుని బిడ్డలారా, when you have heart for God, నీవు దేవునికి పట్ల ఆసక్తితో కూడిన హృదయాన్ని కలిగి ఉంటే, when you have heart for His presence, ఆయన సన్నిధిని గురించిన ఆసక్తి నీవు కలిగి ఉంటే, when the house of God becomes your number one priority, దేవుని మందిరము, దేవుని ఇల్లు నీకు మొట్టమొదటి ప్రాధాన్యతగా అవ్వగలిగితే, God starts taking care of your family. దేవుడు ఇక నీ కుటుంబాన్ని గురించిన బాధ్యత ఆయన తీసుకోవటం And verse ప్రారంభిస్తాడు. 16 says, your house and your kingdom shall endure before me forever. 16 వచనం, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, Your throne shall be established forever. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. Hallelujah. హల్లెలూయా. భాష కాని భాష, ఊరి కాని ఊరు, యేసుక్రీస్తు సువార్త వినని ప్రజలు కోట్ల మంది ఉన్నారు. సాక్షాత్తు ఒక వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటించలేని అనేక ప్రాంతాలకు, కుటుంబాలకు ఈ టీవీ పరిచర్య ద్వారా మేము వెళుతున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఈ టీవీ పరిచర్యకు మీరు అందించే ఆర్థిక సహకారం బీదలకు సువార్త ప్రకటించుటకై, చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించుటకు, రోగులకు స్వస్థత ప్రకటించుటకు మాకు సహాయపడుతుంది. మీ ఆర్థిక సహాయం ద్వారా మమ్మను పంపండి. మీ ధనమును సువార్త కొరకు వెచ్చించండి. మీ కానుకలు మాకు పంపదలిచిన ఎడల మాకు ఫోన్ చేయండి. Your house, your kingdom will be established forever. నీ ఇల్లు, నీ నివాసము, నీ యొక్క సింహాసనము, నీ రాజ్యము నిత్యము స్థిరపరచబడును. I mean, all David's sons have flaws in their life. దావీదు కుమారులందరిలో కూడా ఏదో ఒక లోపం కనిపిస్తానే ఉంటుంది మనకి. Some of them were the most wicked people. వారిలో కొంతమంది అయితే మరి భయంకరమైన జీవితం కలిగిన వారు. But God's mercy did not depart that house. కానీ దేవుని కృప మాత్రం ఆ ఇంటిని విడిచిపెట్టలేదు. Looking at all the sons that have come, చూడండి, అతని వలన కలిగిన సంతానం అంతా కుమారులను గమనిస్తే, examining them, God saw. There is no perfect son better than David. చూడండి, దేవుడు వారిని చూసి అందరిని చూశాడు, కానీ దావీదు కంటే మంచోడు ఒక్కడు పుట్టలేదు దావీదుకి. David himself has a lot of flaws. దావీదే తన వ్యక్తిగత జీవితంలో అనేక లోపాలు ఉన్నాయి. He is a murderer, an adulterer. అతను భయంకరంగా ఒక హంతకుడు వంటి వాడు దావీదు, లేకపోతే అతను వ్యభిచారించిన వాడు దావీదు. I mean, but God, since he cut the covenant of grace, కానీ దేవుడు దావీదుతో తన కృపను గురించిన నిబంధన చేసిన కారణాన్ని బట్టి what happened? ఏమైంది? He himself came as the son of David. ఆయనే తను తాను దావీదు కుమారుడుగా ఈ భూమి మీదకు వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. The perfect son with no flaws. చూడండి, సంపూర్ణమైన కుమారుడు, లోపమే లేని కుమారుడు. Now the kingdom has been established because Jesus, the Son of God, has come as the son of David. కాబట్టి ఇప్పుడు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారు, ఆ సంపూర్ణమైన వ్యక్తి దావీదు కుమారుడిగా ఈ భూమి మీదకు వచ్చి ఆ నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేశాడు. Amen. ఆమేన్. Here is my point. ఇక్కడ నా విషయం గమనించండి. This is the situation that we are in today. ఈ రోజున మనం ఉన్న పరిస్థితి ఇదే. We have been moving here and there. మనము ఇక్కడికి అక్కడికి అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. The devil has been started troubling us సాతాను మనలను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు from the అక్కడ day one. మొదటి నుంచి కూడా. And now God is launching us into a different phase కాబట్టి దేవుడు ఇప్పుడు మరొక కోణంలోనికి తీసుకువెళ్తూ ఉన్నాడు. where we are going to have a place
to worship Him. మనము ఆయనను ఆరాధించుటకు ఒక స్థలాన్ని మనం కలిగి ఉండబోతూ ఉన్నాం. We are going to lease a place. We are taking the first step. కాబట్టి మొట్టమొదటి అడుగు వేస్తున్నాం ఏంటంటే ఒక స్థలాన్ని అద్దెకు తీసుకుంటున్నాం మనం, హాల్. Amen. ఆమేన్. And I have been praying this for many years. అనేక సంవత్సరాలుగా నేను దీని కొరకు ప్రార్థన But I చేస్తాను. wanted to do it after 2 years. కానీ 2 సంవత్సరాల తర్వాత నేను ఇది చేద్దాం But at అనుకున్నాను. the beginning of this year, God said this is an year of extreme possession. కానీ ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు నాతో మాట్లాడాడు, ఈ సంవత్సరము నువ్వు విస్తారముగా స్వాధీనం చేసుకునే సంవత్సరము అని. I thought I should keep meetings all over Vijayawada. నేను అనుకున్న విజయవాడ అంతా కూడా మీటింగ్స్ పెట్టాలేమో అనుకున్నా. But in his mind, when he said extreme possession, means it's literally extreme possession. కానీ దేవుడు తన మనసులో ఆయన నాకు ఆ మాట చెప్పినప్పుడు ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే నిజంగానే ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనే అర్థం. That means we need to conquer what God has already put our name upon. అంటే దేవుడు దేని మీదైతే మన పేరును ఉంచాడో దానిని మనం స్వాధీనం చేసుకోవాలి. అది Amen. చేయాలి. ఆమేన్. We need to take the first step of faith. ఆ మొట్టమొదటి విశ్వాసపు అడుగు మనం తీసుకోవాలి. And God has launched us in this season. కాబట్టి దేవుడు ఈ నూతన కాలంలోనికి మనల్ని ప్రవేశపెట్టాడు. And I want to turn all your affection, all your energy, all your concentration, all your devotion and love for this new thing that God is doing in our church. కాబట్టి మన సంఘం పట్ల దేవుడు చేస్తున్న ఈ నూతన కార్యము పట్ల మీ యొక్క ప్రేమ, మీ యొక్క ఆశ, మీ యొక్క ఆసక్తి, మీ హృదయం అంతా కూడా దాని వైపు త్రిప్పాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. Yes, David's thoughts made God to make an everlasting covenant. దావీదు యొక్క ఆలోచన, మందిరాన్ని గురించి దావీదు యొక్క ఆలోచనే దావీదుతో నిత్య నిబంధన చేయునట్లుగా దేవుని చేసింది. And God started taking care of the house of David. దేవుడు ఎప్పుడైతే దావీదు ఇంటిని గురించిన బాధ్యత తీసుకోవడం ప్రారంభించాడో, God started taking care of David's house because David began to think about the house of God. చూడండి, దావీదు ఇంటిని గురించి దేవుడు ఆ బాధ్యత తీసుకోవడం ప్రారంభించాడు. కారణం ఏంటంటే దావీదు దేవుని మందిరాన్ని గురించి ఆలోచించాడు. If you understand David's life దావీదు జీవితం కనుక మీరు అర్థం చేసుకుంటే and compare him with Saul, సౌలుతో అతనిని కంపేర్ చేసి చూసినట్లయితే for human eyes, Saul looks way better than David. మానవ నేత్రాలకి, మానవ దృష్టిలో దావీదు కంటే సౌలే మంచి వ్యక్తిగా ఉన్నట్టుగా కనిపించచ్చు. Saul didn't commit any adultery. సౌలు ఎటువంటి పాపము చేయలే, విచార సంబంధమైంది. Saul did not murder. సౌలు ఎటువంటి హత్య ఏమీ చేయలేదు. But the problem why Saul is not blessed is because he has no heart. కానీ సౌలు దీవించబడపోవటానికి గల కారణం ఏంటంటే అతనికి దేవుని సన్నిధిని గురించిన కొంచెం ఆశ కూడా లేదు. All the days of Saul did not seek the ark of the covenant. సౌలు దినములన్నిట కూడా దేవుని మందసము యొద్ద యెహోవా కొరకు విచారణ చేసిన ఆలోచనే లేదు, అసలు అది జరగలేదు. See, dear friends, we need to understand the source of our blessings. మన ఆశీర్వాదం యొక్క మూలాన్ని, సోర్స్ ని మనం అర్థం చేసుకోవాలి. He said, from the abundance of your house I will make them drink from the river of delight. చూడండి, అక్కడ ఏమన్నాడంటే ఆయన, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారికి ఆ యొక్క ఆనంద జలములు త్రాగనిస్తానన్నాడు ఆయన. Let's turn to that psalm and read this word. Psalm 36 36వ కీర్తన దయచేసి చూడండి. and verse 8. 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. And give them to drink of the river of your delight. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. For with you is the fountain of life. నీ యొద్ద జీవపు ఊట కలదు. In your light we see light. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. Powerful scripture. బలమైన వచనం. See, we were blessed because of the abundance that flows from the house of God. దేవుని మందిరములో నుండి కలుగు సమృద్ధి వలన మనం ఆశీర్వదించబడుతున్నాం. There is a river that flows from the presence of God that nobody knows. దేవుని సన్నిధి నుంచి ఒక ప్రవాహము, ఒక నది ప్రవహిస్తూ ఉంది, ఎవరికి తెలియదు అది. And it is called the river of delight. చూడండి, అది దాన్ని ఏమన్నాడంటే అది ఆనంద ప్రవాహము, ఆనందముతో కూడిన నది. When you have passion for His presence, God makes sure that He will make you drink of the rivers of His delight. నువ్వు దేవుని సన్నిధిని గురించిన ఆసక్తి, ఆశ కలిగి ఉన్నప్పుడు
ఆయన ఆనంద ప్రవాహంలోనిది ఆయన నీకు త్రాగిస్తాడు. For with him is the fountain of life. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. There is a fountain that's from which life springs up. చూడండి, జీవము కలిగే ఆ ఊట ఆయనలోనే ఉంది. And in his light we see light. ఆయన వెలుగు పొంది మనము వెలుగు చూచుచున్నాము. Hallelujah. Hallelujah. It's a powerful scripture. Sometime I will expound on it. In his light, in your light we see light. నీ వెలుగు పొంది మేము వెలుగును చూచుచున్నాము. That's what happens to you when you have hunger for the presence of God. దేవుని సన్నిధిని గురించి ఆకలి కలిగి ఉన్న వ్యక్తులకు జరిగే పరిస్థితి ఇది. You begin to see light because the light of God starts encountering your life. నీవు వెలుగును చూడటం ప్రారంభిస్తావు, ఎందుకంటే దేవుని వెలుగు ఇక నీ జీవితం మీద పనిచేయటం ప్రారంభిస్తుంది. You start maximizing your life because God started to give you the drink of delight. ఆయన తన ఆనంద ప్రవాహంలోని దాన్ని నీకు త్రాగనిస్తాడు. నీ జీవితము అది విస్తరించడం నువ్వు గమనిస్తావు. And if you observe this passage from 2 Samuel chapter 7, ఈ యొక్క భాగాన్ని సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో గమనిస్తే, there were many reasons for David to get disappointed and distracted. దావీదు నిరుత్సాహపడి డిస్ట్రాక్ట్ అవటానికి చాలా కారణాలు ఉన్నాయి. He has a wife that does not support his vision. తన యొక్క దర్శనమునకు సహకరించని భార్య దావీదుకుంది. He has a wife that does not like to see her husband dancing and praising and celebrating before the presence of God. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట ఆరాధిస్తూ నాట్యమాడుతూ సంతోషిస్తూ పాటలు పాడటం ఇష్టం లేని భార్య దావీదుకుంది. He has a wife who always sees with contempt in her heart. తన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి పెట్టుకుని ఉండే ఆ భార్య, అటువంటి భార్య దావీదు కలిగి ఉన్నాడు. The Bible says here in 2 Samuel chapter 6 and verse 16, it says, then it happened as the ark of the Lord came into the city of David. Then Michal, the daughter of Saul, looked out of the window and saw King David leaping and dancing before the Lord, and she despised him in her heart. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదువుతున్న, యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను. And verse 20, 20వ వచనం it చూడండి. says, but when David returned to bless his household, Michal, the daughter of Saul, came out to meet David and said, how the king of Israel distinguished himself today. He uncovered himself today in the eyes of his servants, maids, as one of the foolish ones shamelessly uncovers himself. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తలు చూచుచుండగా వృద్ధుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యము చేసినందున. See, she's just talking every word that she has in her heart. ఆమె హృదయంలో ఏదుందో అదంతా ప్రతి మాట దావీదుతో మాట్లాడుతుంది. David actually came home to bless his house. వాస్తవంగా దావీదు ఇంటిలోకి దీవించడానికి వచ్చాడు వారిని. See, dear friend, ప్రియ స్నేహితులారా, whenever you come to the presence of God, you are contagious with the blessing from heaven. దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చిన ప్రతిసారి కూడా పరలోకము యొక్క ఆశీర్వాదములు నీకు ఖచ్చితంగా కలుగుతాయి. See, just now David encountered the ark of the covenant. ఇప్పుడే దావీదు దేవుని మందసంతో ఉండి వచ్చాడు. He celebrated before the ark of God. అతను దేవుని మందసం ఎదుట దావీదు ఎంతో ఆనందంగా ఉత్సహించి సంతోషించి వచ్చాడు. Now when he returned home, ఇప్పుడు అతను ఆ మందసం అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చాడు. he returned with an attitude of blessing. ఇప్పుడు ఆశీర్వదించాలని దీవించటానికి ఇంటి